హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇప్పుడు మనం సెట్ 8 కి ప్రొసీడ్ అయిపోతున్నాం. ది కామన్ నేమ్ ఆఫ్ పింక్ టాడా ఫుకాటా ఈజ్ ఇండియన్ పెర్ల్ ఆయిస్టర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ మినిట్. ఇండియన్ పెర్ల్ ఆయిస్టర్. కన్సిడర్ ది ఫాలోయింగ్. జస్ట్ మినిట్. కింగ్ కోబ్రా ఈజ్ ది లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్. నిజమే. ద రసల్స్ వైపర్ కాజెస్ మోస్ట్ స్నేక్ బైట్ డెత్స్ ఇన్ ఇండియా. నిజమే. ఇంకోటి, రసల్స్ వైపర్ అంటే రక్తపింజరం అని అర్థం. ఓకే. కామన్ క్రైడ్ బైట్ ఈజ్ పెయిన్లెస్ బట్ హైలీ ఫ్యాటల్. ఇది కూడా నిజమే. ఆల్ బిగ్ ఫోర్ స్నేక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లేదు. ఆల్ బిగ్ ఫోర్ స్నేక్స్ లో మీరు కామన్ క్రైట్ విన్నారు, ఇండియన్ కోబ్రా విన్నారు, రసల్స్ వైపర్ విన్నారు. బట్ సా వైపర్ స్కేల్ అని ఒకటి ఉంటుంది. సారీ, సా స్కేల్డ్ వైపర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో అంతలాగా విరివిగా ఇది ఎక్కువగా ఉండదు. సో 1, 2, 3 ఆర్ ది ఓన్లీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకి ఇందాక నుంచి అన్ని వీడియోస్ నుంచి మీకు మొత్తుకొని చెప్తూనే ఉన్నాను ప్రతి క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి. అయినా కూడా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ ఈ వీడియోలో మీకు చెప్పను. తెలియాలంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్ ఏదైతే పెట్టానో దాంట్లో చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. చాలా ఎఫిషియెంట్ గా చెప్పగలుగుతారు. చూసారా? అయితే చెప్దామా? ఓకే, ప్రొసీడ్. ఆటోసోమల్ డామినెంట్ హంటింగ్టన్స్ డిసీజ్, మార్ఫరన్ సిండ్రోమ్. కాబట్టి హంటింగ్టన్స్ డిసీజ్ ఉందా? ఉంది, 2లో ఉంది. ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయి, సికిల్ సెల్ ఎనీమియా ఉంది, టేసాక్స్ డిసీజ్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది. ఇంట్లో ఏమున్నాయి? సికిల్ సెల్ ఎనీమియా, బి ఈజ్ 1. అండ్ ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిసార్డర్స్ వచ్చేసరికి కలర్ బ్లైండ్నెస్ ఉంది, హెమోఫోలియా ఉంది. ఇంకా ఏమున్నాయి? కలర్ బ్లైండ్నెస్, హెమోఫోలియా, ఇంకోటి ఏముంటుంది మనకి? డిఎండి అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ లింక్డ్ డిసార్డర్స్. దీంట్లో కలర్ బ్లైండ్నెస్ ఉంది కాబట్టి 3. అండ్ మైటోకాండ్రియాల్ వచ్చేసరికి లెబర్స్ ఆప్టికల్ న్యూరోపతి, ఇది మైటోకాండ్రియా. 2, 1, 3, 4 ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఈజ్ నాన్ డైరెక్టివ్ అంటే ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా ఫోర్స్ చేస్తూ ఉండదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ జస్ట్ సజెస్టివ్ ప్రిన్సిపల్స్. అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేసేవి ఇవన్నీ కూడాను. ఓకే, సో దాన్ని బట్టి ఆ ఉద్దేశంలో చూస్తే కనుక మనకి ఇట్స్ ఎ నాన్ డైరెక్టివ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్, అంతే. కౌన్సిల్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, నాట్ డెసిషన్స్. ఇది కూడా కరెక్టే. ద నాన్ డైరెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్. దే వోంట్ ప్రొవైడ్ డెసిషన్స్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ది ఏ. విచ్ ఈజ్ నాట్ బెనిఫిషియల్ రోల్ ఆఫ్ ఇన్సెక్ట్స్. డికంపోజిషన్ బై డంగ్ బెటిల్స్, ఇది బెనిఫిషియలే. పారాసిటిజం బై ట్రైకోర్మా వాస్పా, ఇది వచ్చేసరికి ఏ ఉద్దేశంలో వాడు అంటున్నాడు అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం వచ్చేసరికి చూద్దాం. నెక్స్ట్, క్రాప్ డ్యామేజ్ బై స్టెమ్ బొర్రా, ఇది కాదు. సాయిల్ ఎయిరేషన్ బై యాంట్స్, ఇది కూడా కరెక్టే. సో క్రాప్ డ్యామేజ్ బై స్టెమ్ బొర్రా అనేది నాట్ బెనిఫిషియల్ అనేది. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ మ్యాచ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజింగ్ 13 STR లోకై, మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాబిలిటీ అనేది 1/10 నుంచి 1/100కి వేరీ అవుతూ ఉంటుంది ఒక లోకైకి కూడా. అలాంటిది 13 లోకై అంటే ప్రతి లోకై ఇండిపెండెంట్ కాబట్టి 1 into 10 అలా 13 టైమ్స్. సో దాన్ని బట్టి చూస్తే కనుక 1/10^13. ఓకే, అలా 100ది మల్టిప్లై చేసాం అనుకోండి, 1/100 into 1/100, అలాగే 13 టైమ్స్ మల్టిప్లై చేసాం అనుకోండి, 1/10^26. ఓకే, దాన్ని బట్టి చూద్దాం. బిలియన్ అంటే ఏంటి? బిలియన్ అంటే ఇప్పుడు 10^9. మరి ట్రిలియన్ అంటే 10^12. మరి క్వాడ్రిలియన్ అంటే 10^15. మరి క్వింటిలియన్ అంటే 10^18. ఓకే, దాన్ని బట్టి చూడండి. ఇప్పుడు నీది ఏది? ఈ 1/10^13 నుంచి 1/10^26 మధ్యలో ఏది పడుతుంది అన్నది చూద్దాం. అంటే కనుక క్వాడ్రిలియన్, క్వింటిలియన్ రెండు పడుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే కనుక. ఐ థింక్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ క్వాడ్రిలియన్, క్వింటిలియన్ గురించి. ఒక్కసారి ఆగండి. క్వాడ్రిలియన్, క్వింటిలియన్, జస్ట్ ఏ మినిట్. ఏఐ మూవ్. క్వాడ్రిలియన్, క్వింటిలియన్.
క్వాడ్రిలియన్ అంటే 10^15, క్వింటిలియన్ అంటే 10^18 నిజమే. సో దీన్ని బట్టి చూద్దాం ఎక్కడ ఎలా పడింది. 10^30 నుంచి 10^26 మధ్యలో పడింది. సో 2 ఆన్సర్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటున్నాయి. ఒకటి క్వాడ్రిలియన్, ఇంకోటి క్వింటిలియన్. మరి దీంట్లో ఏది పెడదాం అని అంటే కనుక క్వాడ్రిలియన్ అని ఆన్సర్ ఇచ్చాడు. లెట్ us see. లోయర్ దాంట్లో పెట్టాడేమో, అందుకని 1/10^13 నుంచి 1/10^26. ఓకే. నెక్స్ట్, టచ్ DNA కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ స్కిన్ స్కెల్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. నిజమే. లో కాపీ నెంబర్ LC అండ్ DNA నీడ్ స్పెషల్ కేర్. నిజమే. ఇండియా ఫాలోస్ 20 కోర్ STR లోకై సిస్టమ్. నిజమే. DNA ఎవిడెన్స్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే నాట్ ఏబుల్ టు మ్యానిపులేట్. ఇది మాత్రం నిజం కాదు. ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్. మ్యానిపులేటెడ్ మీన్స్ కంటామినేటెడ్. కంటామినేట్ చేస్తే చాలు, మ్యానిపులేట్ అయిపోయినట్టే. సో 1, 2, 3 ఆర్ ది ఓన్లీ ద రైట్ ఆన్సర్స్. జస్ట్ ఎ మినిట్. అండ్ నెక్స్ట్ వన్, ద ఫిష్ హెల్సా ఎలిషా ఈజ్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా. ఓకే. ఆల్బినిజం ఈజ్ మెయిన్లీ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ టైరోసినేస్. ఈ టైరోసినేస్ అనేది టైరోసిన్ అనే దాన్ని మెలనిన్ ద్వారా మెలనిన్ లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ ఆల్బినిజం అనేది ఈ టైరోసినేస్ అనే ఎంజైమ్ లేకపోవడం వలన ఈ కన్వర్షన్ ఎప్పుడైతే ఆగిపోయిందో వైట్ ప్యాచెస్ కింద ఉండిపోతూ ఉంటుంది శరీరం పైన. సో అది ఆల్బినిజం యొక్క దీనివల్ల డెఫిషియన్సీ అంటే ఇది. ది లాక్ ఇన్సెక్ట్ ఈజ్ కల్టివేటెడ్ ఆన్ హోస్ట్ ట్రీస్, కట్కీ అండ్ జెట్వి క్రాప్స్. కట్కీ వచ్చేసరికి మీకు ఐ థింక్ ఇట్స్ మెయిన్లీ అక్టోబర్ ఆ టైంలో అనుకుంటే. లెట్ us see. కట్కీ అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి అండ్ జెట్వి ఈజ్ జూన్, అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్యలో క్రాప్స్, వాటిని కట్కీ క్రాప్స్ అంటారు. అండ్ జాన్ టు జూలై క్రాప్స్ వచ్చేసరికి జెట్వి క్రాప్స్ అని అంటుంటారు. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. Please subscribe. Thank you.